ఏదో మేమే గలము, మేమే బలము, మేమే దళము ఎవరో రాసిస్తే ఆయన పొట్ట ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం. భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అన్నట్టు ఆయన. భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి. గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి ఆయన. ఆయన గలం లేదు, బలం లేదు, దళం లేదు. తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది, బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది? ఏడ చర్చ చేద్దామో చెప్పు. అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? లేదు. తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్తూపం కాడికి వస్తారా? 1968 అమరవీరుల సాక్షి కట్టిన స్తూపం కాడికి వస్తారా? మోడీ గారు రాష్ట్రానికి వస్తే 10 సార్లు ముఖం చాటేసిర్రు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రిని కలవడం చేతగాని ముఖ్యమంత్రి మీరు. 10 సార్లు ముఖం చాటేసిర్రు చంద్రశేఖరరావు గారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుంది. ఆగస్టు 2016 ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ అనే ఊరు దగ్గరికి వచ్చారు. వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పిండు, నాకేమొద్దు సార్, నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏం అడగ, నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు. హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టే గజ్వేల్కు రైలు వచ్చింది, హృదయంలో చోటు ఉంది కాబట్టే పైసలు ఇచ్చినాం కాబట్టే సిద్దిపేటకు రైలు వచ్చింది, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. 15 రోజులలో మీరు కడతా అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి 15 రోజులలో అనుమతులు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని అసెంబ్లీలో బల్లలు కొట్టించింది ఇదే చంద్రశేఖరరావు గారు. మరి బీజేపీ ఏం చేయలే, కేంద్రం ఏం చేయలేదు, మీరేం చేసిండ్రు? ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు. ఆఖరికి పినరసు విజయన్ కూడా వస్తాడు. కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరసు విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు. అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ అనేట ఆయనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా క్యాబినెట్లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సహా కూర్చొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మీ మనసు ఎంత కుచ్చితత్వం, ఎంత చిన్న మనసు మీది. ఈ రోజు దాకా 10 ఏళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి, సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి. మా కోటెత్తేనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడతారు. ఎంపీ ఏం మాట్లాడిండు? 2019లో ఎలక్షన్ అఫిడవిట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు, మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడూ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండ్రి. కోళ్ళు అమ్ముకున్నాడు ఆయన, కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు. మందు గోళీలు తయారు చేస్తే ఆయన మందు గోళీలు తయారు చేసుకున్నాడు. రోడ్లు వేస్తే ఆయన బంగ్లాలు కట్టుకున్నాడు. 100 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు 500 కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి.